ఇది ఏం వెరైటీ అన్న ఇత్తనము? లేడీ ఫింగర్ అంటారు. లేడీ ఫింగర్. పైకి కొద్దిగా మొక్క ఇదిగోండి, ఇంతకంటే దరిద్రంగా ఉందండి మొక్క. తెచ్చినప్పుడు మొక్క ఒకటి పైకి ఇప్పుడు ఇగో ఈ టైప్లో స్టంప్ వచ్చింది పైకి. ముందు డోస్ కరెక్ట్గా పడి ఉంటే ఈ టైప్లో రావాలి. ఇది ఎన్ని రోజుల మొక్క అన్న? ఇది 30 రోజుల మొక్క అండి. ఇది 30 రోజుల మొక్క. మళ్ళీ మీరు కొత్తగా భూమిలో వేయలేదు కాబట్టి ఇట్లా ఉంది. ఇలా ఉంది. దాంతోపాటు తెచ్చిన్నారే ఇది? అంతే, ఓకే. దాంతోపాటు తీసుకొచ్చినారే. కాకపోతే మనం తీసుకొచ్చినప్పుడు ఇంతే ఉందండి మొక్క. అవునవునవును. ఇది ఒకసారి తెచ్చింది. ఇది నెట్లో ఉంది, అది ప్లాంటేషన్ అయింది. ఇలాగే ఉంచేసామండి దీన్ని. అది భూమిలోకి వచ్చినప్పుడు దాన్ని లేపిది. రైతు మిత్రులకు మా సందేశము, మేము చెప్పే విన్నపం ఒకటే. ఇక్కడ ఈ సోదరుడు ఈ బొప్పాయి తోట ప్లాంటేషన్ చేశాడు. అతి తక్కువ ఖర్చుతోటి ఆర్గానిక్ ప్రొడక్ట్లు వాడుకుంటూ ఆర్గానిక్ థియరీగా ఈ బొప్పాయి తోట ఎకరన్నర తోట, ఇది ఎకరన్నర తోట డెవలప్మెంట్లో పెట్టాడు. ఈయన వాడుతుంది ఇప్పటికీ కెమికల్ కానీ ఫర్టిలైజర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఈయన అన్నీ కూడాను ఆర్గానిక్ ఫార్మ్స్, ఆర్గానిక్ సిస్టమ్ మీదే ఉన్నారు. ఇప్పటిదాకా వ్యామ్ కానీ సూర్య బయోటెక్ కంపెనీ తాలూకావి సుడోమోనాస్ కానీ ట్రైకోడెర్మా కానీ ఇవి రెండు కూడా లిక్విడ్ రూపంలో వాడుతున్నాడు. ఇవే కాకుండా ట్రైకోడెర్మా విరిడి సుడోమోనాస్తో తయారు చేసిన ఫర్టిలైజర్ అంటే FIM వర్మీ కంపోస్టు ఆయన సొంతంగా తయారు చేసుకొని మొక్క పాదిలో వేసుకొని మొక్క ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఆయన కొన్నప్పుడు మొక్క ఇది స్టేజీ, ఇది నాటంగా వచ్చిన మొక్క. 40 రోజుల తోట ఇది 40 రోజుల మొక్క, ఇది 40 రోజుల మొక్కే. ఎక్సెస్ మిగిలిపోయిన మొక్కల్ని నర్సరీలో పెట్టారు. ఈ సీడ్ వెరైటీ ఏంటిదన్నా? లేడీ ఫింగర్ వెరైటీ. అతి ఆశకెళ్ళి దురాశకెళ్ళి ఎక్కువ మందులు మోతాదులు వాడి పంట పండించుకునే విధానాన్ని మర్చిపోయి ఎక్కువ ఖర్చు పెట్టి ఇలాంటి పంటల్ని, కాస్ట్లీ పంట ఇది, ఇలాంటి పంటల్ని నాశనం చేసుకోవద్దు. ఇది 2 సంవత్సరాలు పక్కా నిలబడి పండిద్ది. ఈ పండే పంటని జాగ్రత్తగా చేసుకుంటే మన సోదరుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి కావలసిన సలహాలు, సంప్రదింపులు ఇస్తారు. బొప్పాయి తోట ఎవరైనా పండించాలి అంటే ఈ సోదరుడు, మీ పేరండి? చింతా పరమేశ్వరరావు, కృష్ణా జిల్లా, బొత్సవాయి మండలం, కొత్త వేమవరం విలేజీ. నర్సరీ ఫార్మర్ ఈయన. ఇక్కడ ఆర్గానిక్ ఫార్మర్ కూడాను. ఇతని సలహాలు, సంప్రదింపులు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాము. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 79890722324. థ్యాంక్ యూ ఆల్రెడీ ఫార్మర్స్. అందరికీ నమస్తే అండి. రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు చింతా పరమేశ్వరరావు. నాది కొత్త వేమవరం గ్రామం, బొత్సవాయి మండలం, కృష్ణా జిల్లా. మాది నర్సరీ అండి. మేము ఎక్కువగా వ్యవసాయం చేస్తూ ఉంటాం, మిర్చి పంటలు ఎక్కువ వేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం అందరూ బాగుంది బొప్పాయి చూద్దామంటే బొప్పాయి వేసానండి నేను. దీన్ని మొత్తం ప్యూర్ ఆర్గానిక్ చేస్తున్నాము. వేరే ఏమీ వాడలేదండి. సుడోమోనాసు, ట్రైకోడెర్మా, వ్యాము, పోషక్కు, నానో పోషక్కు, వీటితోటే మేము ఇవన్నీ చేస్తున్నాము, వ్యవసాయం చేస్తున్నాము. బొప్పాయి అయితే బాగుందండి ఇప్పుడు దాకా. అయితే ఫ్యూచర్లో మొత్తం ఆర్గానిక్ మందులే వాడుతున్నాం కాబట్టి వైరస్ వస్తుందనే ఆలోచన కూడా మాకు రావట్లేదు. ఈ ఆర్గానిక్ మందులు వాడటం వల్ల బాగా వస్తుందనిపిస్తుంది. ఇది మొత్తం వేసి ఒక 40 రోజులు అవుతుంది, 40 నుంచి 50 రోజులు అవుతుందండి బొప్పాయి వేసి. ఈ బొప్పాయి మొక్క మేము కడప నుంచి తెప్పించుకున్నప్పుడు బాగా సన్నగాను చాలా ఇదిగా ఉందండి మొక్క చూడడానికి కూడా. మా దగ్గరకు వచ్చేసిన తర్వాత మేము మా సొంత ప్రొడక్ట్లతో తయారు చేసుకున్న తర్వాత కొంచెం స్టంపు బాగా వచ్చింది, గ్రోత్ బాగా కనిపించింది. అప్పుడు మొక్క నాటుకున్నాం మేము. అప్పటి నుంచి బాగా వస్తుందండి గ్రోత్ కూడా, స్టంప్ కూడా బాగా లావు వస్తుంది. రైతు సోదరులందరూ కూడా ఈ ఆర్గానిక్ మందుల మీద బొప్పాయి ఎక్కువగా పండించుకోగలుగుతారని ఆశగా నాకు అనిపిస్తూ ఉంది. అందరూ కొంచెం ఆర్గానిక్ వైపు చూడాలని చెప్పేసి ఒక విన్నపం నాది. ఇది వ్యామ్ అండి. దీన్ని వ్యామ్ అంటారండి. ప్యూర్ ఆర్గానిక్ అండి వ్యామ్. ఇది దేనికి ఉపయోగపడిద్ది అన్న? ఇది స్టంపుకు బాగా పనిచేస్తుందండి. వేరు వ్యవస్థకు బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఒక్కొక్క ఏరుకి 4-5 నుంచి 6 పిలకలు వస్తాయండి ఇది వాడటం వల్ల. ఇది ఎకరానికి ఎంత క్వాంటిటీ వాడేవన్నా? ఎకరానికి నేను 2 కేజీలు వాడాను. 2 కేజీలు. ఓకే రైట్. ఇది ఎలాగ యూజ్ చేసావన్నా? దేంట్లో యూజ్ చేసావు? డ్రిప్లో యూజ్ చేశానండి నేను. డ్రిప్లో వాటర్ నుంచి ఇచ్చేసాను. ఓకే రైట్.
అది ఇది ఆర్గానికే కన్నా మొత్తం ఇది దేనికి వాడేవన్నా? దీన్ని ట్రైకోడర్మా అంటారండి దీన్ని. ఇది ఓన్లీ లిక్విడ్ ట్రైకోడర్మా లిక్విడ్ ఏరుకులుడికి పనిచేస్తుందండి ఇది. తర్వాత మొక్కకి ఎనర్జీస్ ఇస్తుందండి. దీనివల్ల ఏదన్నా రోగం రావాలన్నా కానీ తొందరగా అటాక్ కానియకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల పండావు తెగులు రాదు, ఆకుమచ్చ తెగులు రాదు, ఇకపోతే తుప్పు తెగులు రాదు. ఓకే, ఇవన్నిటికీ ఇది పనిచేస్తుంది. లిక్విడ్ ఇది సూడోమోనాస్. ఇది కొమ్మకులుడికి పనిచేస్తుందండి, కాయ మచ్చలకు పనిచేస్తుంది, వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి కూడా పనిచేస్తుంది. సూడోమోనాస్. ఇది ఎకరానికి ఎంత క్వాంటిటీ వాడుతున్నాం? ఇది లీటర్. ఇది డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. ద్వారా ఇచ్చేట్లేదు. ఈ ట్రైకోడర్మా కానీ ఇది కానీ రెండు డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాం. అది ఒకటి, అది లీటరు, ఇది లీటరు, అది కేజీ, లేకపోతే 2 కేజీలు. ఒక్కోసారి ఒక్కో దాన్ని పెట్టండి. ఓకే. ఇప్పుడు ఈ తోట వేసి ఎన్ని రోజులన్నా? 40 నుంచి 45 రోజులు అవుతుంది. టోటల్ మీరు ఇప్పుడు ఈ బొప్పాయి తోట మొత్తం ఆర్గానిక్ చేస్తున్నారు. మొత్తం ఆర్గానిక్. ఇందాక మీరు చూపించిన మిర్చి కూడా ఆర్గానిక్ చేస్తున్నారు. ఈ ఆర్గానిక్ చేయడం వల్ల గత 4 సంవత్సరాల నుంచి మీరు ఆర్గానిక్ చేస్తున్నారు. దీంట్లో మీకు కష్టం అనిపించిందా, సుఖం అనిపించిందా? నాకైతే సుఖంగానే ఉందండి. పెట్టుబడి ఎంత, దానికి దీనికి ఏరియేషన్ ఎంత కనబడుతుందన్న? నాకు అంటే ఎకరాల లెక్క నేను ఎప్పుడు వేసుకోలేదండి. నేను ఎక్కువగా వ్యవసాయం చేసేది 10 నుంచి 15 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. ఈ 10-15 ఎకరాలలో నేను మహా వాడితే బాగా ముడతబడింది అంటే ఒక్కసారి స్ప్రే చేస్తానండి మందు. ఏది బాగా ముడతబడితే ఆర్గానిక్ వల్ల, ఆర్గానిక్ మందులకి ఒక్కసారి తిరగదండి. ఏ మందు అయినా సరే ఎంత కొట్టినా కానీ ఒక్కసారే ముడత కానీ పురుగు కానీ పోవాలంటే ఒక్కసారే పోదు. రాకముందు నుంచి చేసుకుంటూ వస్తే తప్ప ఒక్కసారే పోదు. దానికి ఒక్కసారి 2 సార్లు మొత్తం మీద నా 15 ఎకరాల నుంచి 18 ఎకరాలు వ్యవసాయం చేస్తాం మేము. మొత్తం మీద 1 లక్ష రూపాయలు వద్దండి. ఇప్పుడు నర్సరీలో వచ్చిన వేస్ట్ అంతా ఏం చేస్తుంటారు మీరు? వీటికి వాడతాం. వీటికంటే ఏ రూపంగా వాడుతున్నారు? మామూలుగా పొలం మీద చల్లేస్తామండి. చల్లి ట్రైకోడర్మా విరిడి సుడోమోనాస్ వేసేసి దీనికి ఫార్మేట్ తయారు చేస్తారు. బ్యాక్టీరియా కూడా ఉంది. అది బ్యాక్టీరియా కూడా తయారు చేసుకొని ఫీల్డ్ మీద చల్లేస్తామండి. ఇప్పుడు ఇది ఉందండి, ఈ బొప్పాయి ఉంది. ఆ బొప్పాయికి బొక్క పెట్టాం కదా, ఆ బొక్కలో దాన్ని వేసేస్తాం. ఎరువు తీసుకొచ్చేసి అదే ఎరువు దానికి. అవును, ఇది ఇక్కడ వేస్తారు ఎరువు. దీనికి ఎరువు ఇక్కడ వేస్తారు. అది ఓకే, థ్యాంక్స్ అన్న.